నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా. మరి అందులో పిల్లగాడు మెడికల్ కాలేజా ఏదో చేస్తారట, అలా చదువుతారట. మరి డాక్టర్ అయ్యిండట మొత్తం మీద. ఆ డాక్టర్ అయినందుకు ఇక ఆయనకంటే పెద్దోళ్ళు ఉంటారుగా, అది సీనియర్లు అంటారట. నీ అమ్మ సీనియర్ల కింద వారేదో మరి ఆ భోజుడిగా వాళ్ళకి ఏమైందో ఎట్లనో. అరే సురేష్ అట పిల్లగాని పేరు, ఎస్టీ అబ్బాయి, మహబూబాద్. మరి చిన్నతండ అట, చిన్నతండ గ్రామానికి చెందిన ఆ సురేష్ పిల్లగాడు మరి ఉస్మానియా అందులోనే ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ చేసుకుంటా అందులో మరి డాక్టర్ చేస్తారట. ఆ పిల్లగాన్ని ఈయనకంటే పెద్దవాళ్ళు సీనియర్లు అట, సీనియర్లు. మరి సీనియర్లు మొత్తం మీద ఆ పిల్లగాని ర్యాగింగ్ అంటారుగా, అట టార్చర్ పెట్టిరట. నువ్వు నువ్వు అది రిజర్వేషన్లు వచ్చింది నీకు, అట్లా వచ్చింది ఇట్లా. ఇక భోజుగాళ్ళకి ఎట్లా వస్తే అట్లా, ఏ తీరుగు వస్తే ఆ తీరుగా రోజు టార్చర్ పెట్టిరట. ఇబ్బంది పెట్టే వరకల ఆ పిల్లగాడు మరి ఆ బాధకు తాళలేకనా మరి ఎట్లనో. ఒక మాట ఏమో రూమ్లోకి పోయి తనంతలా తానే ఇంజక్షన్ ఇచ్చుకురా అని ఒకటి, మళ్ళీ ఇంకో మాట ఏమో వీళ్ళే అందరు కలిసి ఏమైనా చేసిరా అని ఆరోపణలు జరుగుతున్నాయి ఆడ మొత్తం మీద. మరి మిమ్మల్ని చదువుకోని పంపితే ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగుంటారు రా భోజుడికే. నేను ఆ సీనియర్లు అన్న భోజుడిగా అలాగే చెప్తున్నా, అవలే కొడుకులారా చదువుకోమని పంపారు, జాబ్ చేయమని పంపారు. కానీ ఎవరో తోటి విద్యార్థి మీద, తోటి ఉద్యోగి మీద టార్చర్ చేస్తారా? అవల కొడుకులా, మనిషి కొడుకులా మీరు ఏం పుట్టుక పుట్టిర్రా? ఇక నేను ఇటువంటి మాటలు మాట్లాడుతానేమో ఏందేందో అనుకుంటారు. ఇప్పుడు ఏముందిరా, ఒక తల్లి కడుపు ఎంత ఆవేదనరా. ఈ ఎర్ర టెండల ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఎక్కడి పోలీసు, ఎక్కడి జనము, వాళ్ళ దోస్తులు చదువుకున్న క్లాస్మేట్లు కాలేజీ చేస్తే అందులో ఏంది డాక్టర్లు చేసే దోస్తులు ఉంటారుగా డాక్టర్సు, అలాంటి వాళ్ళు మొత్తం ఈరోజు నా సోపతిగాడు, నా దోస్తు ఏంది అన్యాయంగా చచ్చిపోయాని ఎంత బాధపడుతుర్రా. ఒక తల్లి ఆవేదన, ఒక ఆ కుటుంబము, అక్కలు, చెల్లెళ్ళు, బావలు అందరూ ఏం ఏడుపు రాది. మీరు దస్తే ఏమైందిరా అట్లా? మీరు దస్తే కూడా మీ ఇంట్లో అమ్మలు అట్నే గోసపడతారా? అప్పుడు కూడా బాధే అవుతుంది. కానీ అలాంటివి చేయొద్దు కదా. మీరు ఏంటికి చదివిర్రా? ఈ దేశమే కుల దేశం రా. ఏదో ఒక తీరుగా కులానికి ఇబ్బంది పెడతారు. ఎస్టీ అయితే మాత్రం రాదారా, చదవద్దారా? భోజుడికే వెనకట ఒక లెక్క ఉన్నది. వెనకటనేమో ఓడు టార్చర్ చేసో ఇబ్బంది పెట్టాం, ఓడేమో అది తక్కువ ఇది తక్కువ అని చేస్తాం. ఇప్పుడేమో ఇదేందిరా, వీళ్ళు ఏందిరా? చదువుకున్నాక కూడా గీళ్ళు వెళ్ళారా? మీ బతుకులమ్మ నువ్వయ్యా, ఏం మనుషులరా మీరు? చదువుకొని మంచిగా ఉద్యోగాలు కొట్టి ఉంటుర్రా అంటే మేము పీకినాం, మేము పెద్దోళ్ళం, మేము సీనియర్లం అని ఆ పిల్లగాని టార్చర్ పెడితే వాడు ఎక్కడ ఇబ్బంది. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసిందట పొద్దుగాల పుట్ట, ఎందుకు కొడుక ఎంతసేపు పడినామంటే వాడిని ఎంత టార్చర్ పెట్టిరో, ఎన్ని ఇబ్బందులు పెట్టిండో. తల్లికి చెప్పాలనుకుండా, చెప్పొద్దు అనుకుండా ఫోన్ మాట్లాడిండట. బాగానే డ్యూటీకి పోతా అన్నాడట. తిను కొడుక తినిపోమంటే కొద్దిగా సరే అమ్మ నాకు లేట్ అవుతుంది అన్నాడట. అన్నీ మంచిగానే మాట్లాడిండు, అన్నీ చేసిండు. లాస్ట్కు ఏమైంది? ప్రాణం పోగొట్టుకుని. ఏందిరా ఇది రాజ్యం అంటారా? రాక్షసుల రాజ్యం అంటారా? దొంగల రాజ్యం అంటారా? మనుషులు లేరారా? పట్టించుకోరారా? అది ఆ కొడుకులకు శిక్ష పడాలి. ఆడి సీనియర్లు, ఆడు ఎవడన్నా కానీ, ఏ కులమన్నా కానీ, ఎవడన్నా కానీ ఒక ప్రాణం పోయిందంటే ఆడు ఎవడైతేంది. ఎట్లా నువ్వు సీనియర్ అయితే మాత్రం జూనియర్లని నీకంటే చిన్నోళ్ళని ఇబ్బంది పెడతారా? ఓజడికే ర్యాగింగ్ చేసే దేశం ఆరేది. ర్యాగింగ్లు ఎందుకు చేయాలరా? మనిషి పుట్టుక పుట్టలేదురా? మనుషులరా మనం, మనుషుల మీద ర్యాగింగ్ చేసలేదురా? ఓజడికి వెళ్ళారా? నేను చెప్తున్నా, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు కావచ్చు, అక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉన్నదో వా దొంగలకు శిక్ష పడదాకా వదిలేదు. ఎందుకంటే ఒక తల్లి, కన్న తల్లి కడుపు బాధ ఏందో, గోస ఏందో మీ అందరికి కూడా తెలిసేటట్టు తెలుసుకున్న వాళ్ళు అయితేనే చేయాలి. అది లేకపోతే పక్కతో పట్టిస్తాం, మంచిగా ఉండదు. ఆ కొడుకులకు శిక్ష పడాలని తెలియజేస్తున్నాం. మరి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సీనియర్లో అంతమంది మీద మళ్ళీ ఈ దేశంలో, రాష్ట్రంలో జరగకూడదు చేయాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఎందుకు అనంటే రాష్ట్రంలో చదువుకోవాలి. హైదరాబాదు పట్టణం పెద్దది. ఎక్కడెక్కడికి వెళ్ళి అన్ని జిల్లాలకు వెళ్ళి హైదరాబాద్కి వస్తారు, ఆంధ్రాకి వెళ్ళి వస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. హైదరాబాద్ అంటే పెద్దది, మంచిగా చదువుకుంటారని. కానీ ఈ ర్యాగింగ్లు ఎక్కడివి?
ఈ టార్చర్లు ఎక్కడివి, మనుషులు చచ్చిపోవడం ఎక్కడిదిరా? అందుకనే చెప్తున్నా, అలాంటివి జరగొద్దు. ఇక ముందల ఉన్నవాళ్ళు కూడా చదువుకున్న పిల్లలు ఉద్యోగస్తులు చేసేవాళ్ళు ఆ పని చేయొద్దని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.